ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి 3వ రోజు చంద్రఘటాందేవి కథ. చంద్రఘటాందేవి అవతారం. 2వ రోజు బ్రహ్మచారిణి దేవి శివుని వరము పొందిన తర్వాత 3వ రోజు ఆమె చంద్రఘటాందేవి దర్శనమిస్తుంది. ఆమె నుదుటి మధ్యలో అర్ధచంద్రకారపు గంట వంటివి ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఆమెని చంద్రఘట అంటారు. ఆమె రూపం అత్యంత శాంతమైనది, కానీ యుద్ధరంగంలో ఉగ్ర రూపం. 10 ముఖాల రూపం. చేతులలో త్రిశూలం, ఖడ్గం, గద, కమండలం, కమలము, ధనుస్సు, బాణం మొదలైనవి ఆయుధాలు ఉంటాయి. వాహనం సింహం. ఆమె ముఖం దయతో నిండి ఉన్న చెడుని చూసినప్పుడు ఉగ్ర రూపం ధరించి రాక్షసులను సంహరిస్తుంది. శివుని వివాహం సందర్భంగా దేవతలను కలవరపెడుతూ రాక్షసుడు దాడి చేస్తాడు. అప్పుడు అమ్మ చంద్రఘట రూపం ధరించి సింహంపై ఎక్కి యుద్ధభూమిలో ప్రవేశించి ఆమె శంఖం ఊదగానే ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది. గంట శబ్దం విని రాక్షసులు చెవులు మూసుకున్నారు. ఆమె ఒక్కొక్క దెబ్బతో వందలాది రాక్షసులను సంహరించింది. దేవతలందరూ జై చంద్రఘట మాత అని నినాదం చేశారు. భక్తులకు ఇచ్చే ఫలితం ఏమిటంటే చంద్రఘట దేవి పూజ వలన శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. భయాలు, దుస్థితులు తొలగుతాయి. మనసుకు శాంతి, ఇంటికి ఐశ్వర్యం వస్తాయి. ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది. భక్తులు అమ్మను పూజిస్తూ ఓ అమ్మ మాపై ఎల్లప్పుడూ కరుణ చూపు అని ప్రార్థిస్తే చాలు. మరి 4వ రోజు ఎలాంటి అవతారం ఎత్తుతుంది, కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.